భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ పార్టీ గూండాలు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యంలో తగవని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. రోడ్లు బాగు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 20వ తేదీన మనుగూరు బంద్కు రేఖ పిలుపునిచ్చారని, ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు తట్టుకోలేకే పార్టీ కార్యాలయంపై దాడి చేసి విధ్వంసం సృష్టిస్తున్నారని విమర్శించారు. మనుగూరులో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ మీద దాడి చేసి అందులో ఉన్న ఫర్నిచర్ మొత్తాన్ని తగలబెట్టి అందులో ఉన్న వస్తువులందరినీ కూడా పగలగొట్టి అందులో ఆఫీసులో ఉన్న బీఆర్ఎస్ పార్టీ 10 మందికి పైగా నాయకులు కార్యకర్తలు ఆఫీసులో ఉంటే వాళ్ళపైన కూడా భౌతికంగా దాడి చేసి ఆఫీస్కు ఇందిరాభవన్ అని పేరు పెట్టి ఆఫీసును ఆక్రమించే ఒక దుష్ట ప్రయత్నానికి కాంగ్రెస్ పార్టీ ఒడిగట్టడం జరిగింది. నేను అడుగుతా ఉన్నాను, ఈ ప్రజాస్వామ్యంలో గతంలో ఎప్పుడు కూడా ఇట్లాంటి దాడులు, భౌతిక దాడులు, పార్టీ ఆఫీసుల్ని ఆక్రమించుకోవాలనే ఒక దుర్బుద్ధి ఎప్పుడు కూడా లేదు. కానీ ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇట్లాంటి ప్రయత్నాలు చేసి, మీరు మనుగూరులో ఒక ఆఫీస్ కావాలంటే కొత్తది కట్టుకోవచ్చు, కానీ అట్లాంటి దానికి భిన్నంగా రేగా కాంతారావు గారు స్వయంగా నిర్మించిన ఆ కార్యాలయాన్ని పోలీసుల యొక్క సహకారంతో మీరు ఆక్రమించడం, తిరిగి మా నాయకులు కార్యకర్తలందరూ ఆఫీస్కి వెళ్దానికి ప్రయత్నం చేస్తే వందలాది మంది భద్రాద్రి కొత్తగూడెం అదేవిధంగా ములుగు జిల్లా పోలీసులు అక్కడ మోహరించి 2 DSPలను పెట్టి ఆ ఆఫీసులో